మనం ప్రీవియస్ వీడియోలో సమ్మరీ మాట్లాడుకున్నాం. అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పానో దాని గురించి అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో ఇవాళ మనం యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే యూఎల్టీ కేఎల్టీ అంటారు బేసికల్లీ. సో బేసికల్లీ దీనిలో ఇది చాలా డెప్త్ ఉన్న టాపిక్ అనమాట. అంటే దీంట్లో మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్లో. కాకపోతే నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లైక్ ఎలా అంటే మెనీ టు వన్ టు వన్ ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట యూజర్ లెవెల్ థ్రెడ్స్లో. సో వీటన్నిటి గురించి నేను చెప్పట్లేదు. నేను జస్ట్ సింపుల్గా మీకు యూజర్ లెవెల్ థ్రెడ్ అంటే ఏంటి, కెర్నల్ లెవెల్ థ్రెడ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తేనే చెప్తాను అనమాట. సో యూజర్ లెవెల్ థ్రెడ్ అంటే బేసికల్లీ మనకి ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో థ్రెడ్స్ కాన్సెప్ట్ మీరు వీడియోస్లో రండి, మీకు థ్రెడ్ అండ్ కంట్రోల్ బ్లాక్ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఇప్పుడు థ్రెడ్స్ కాన్సెప్ట్లో మనకి ఒక థ్రెడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రెండు ప్యారలల్గా కంకరెంట్ ప్రాసెసింగ్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు రెండు థ్రెడ్స్ అనేవి ప్యారలల్గా రన్ అవ్వగలవు, అలాగే ఫైల్స్ అనేవి షేర్ చేసుకోగలవు. సో ఒక ప్రాసెస్ రన్ అవుతుంది అంటే మొత్తం దాంట్లో ఉన్న థ్రెడ్స్ ఉంటాయి, బయట ప్రాసెస్ థ్రెడ్స్ అయితే ఉండవు. సో ఇప్పుడు యూజర్ లెవెల్లో పనిచేసేవన్నీ యూజర్ లెవెల్ థ్రెడ్స్ అనమాట, అండ్ కెర్నల్ లెవెల్లో పనిచేసేవన్నీ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక కెర్నల్ లెవెల్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే హార్డ్వేర్ అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ లోడ్ అవ్వకముందు మీకు కనపడుతూనే ఉంటుంది అనమాట. మీరు ఓఎస్ లోడ్ అవ్వకముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మీరు వాటిని బయోస్ సెట్టింగ్స్ అంటారు. వాటన్నిటిని కెర్నల్ లెవెల్ ఆపరేషన్స్ అనమాట. అవన్నీ దాంట్లో మనము మల్టిపుల్ ఆపరేషన్స్ కెర్నల్ మోడ్లో అయితే చేయొచ్చు. బిట్ అనేది 0 ఉంటుంది. సో దాన్ని మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనము కెర్నల్ బిట్స్ గురించి, దాని తర్వాత యూజర్ లెవెల్ బిట్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాము. సో నేను ఆల్రెడీ ఒక స్ట్రెస్ చెప్పడానికి కారణం అయితే ఏంటంటే యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనకి యూజర్ అన్ని ఆప్షన్స్ జరుగుతుంది, ఏదైనా మీ సిస్టమ్ యాక్సెస్ చేయగలిగితే వాడు మొత్తం డిలీట్ చేసేయచ్చు. అదే కెర్నల్ లెవెల్లో కనుక ఉంటే కనుక దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ మోర్ సెక్యూరిటీ కంపేర్డ్ టు సింగిల్ మోడ్ అనమాట. సింగిల్ మోడ్లో కూడా లేకపోయినా లేవు, చాలా ఆపరేటింగ్ సిస్టమ్ సింగిల్ మోడ్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ డాస్ అనేది మనకి ఓన్లీ సింగిల్ మోడ్లోనే ఉంటుంది. యూజర్ లెవెల్, కెర్నల్ లెవెల్ అని రెండు లెవెల్స్ ఉండవు దాంట్లో, ఓన్లీ సింగిల్ లెవెలే ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. సో మన జావా ప్లేలిస్ట్ కనుక చూస్తే కనుక మీకు దాంట్లో థ్రెడ్స్ గురించి ఇంకా ఉంటాయి. సో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా ఎక్స్టెండెడ్ థ్రెడ్ క్లాస్, వీటన్నిటి గురించి కూడా జావా ప్లేలిస్ట్లో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో ఈ థ్రెడ్ లైబ్రరీ అనేది ఆల్రెడీ ఉంటుంది. దాని ప్రకారం మనము జస్ట్ ఎక్స్టెండ్ చేసి దానికి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి, లేదంటే రన్నబుల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి మనం అయితే జావాలో అయితే చేస్తాము. సరే, జావా పక్కన పెడదాము. ఇప్పుడు బేసికల్లీ మీకు సింపుల్ ఎలా ఉంటాయి ఏంటి థ్రెడ్స్ అనేవి చూపిస్తాను. సో ఇటువైపు యూజర్ లెవెల్ అనుకోండి, ఇటువైపు వచ్చేసి కెర్నల్ లెవెల్ అనుకోండి. సో బేసికల్లీ ఒక యూజర్ లెవెల్ థ్రెడ్కి ఒక కెర్నల్ లెవెల్ థ్రెడ్ కనుక లింక్ అయి ఉంటే, సో దిస్ మీన్స్ దట్ ఇది బేసికల్లీ 1-to-1 థ్రెడ్ లింకేజ్ అనమాట దీన్ని అంటారు. సో ఇప్పుడు 1-to-1 థ్రెడ్ అనమాట ఇది. అంటే ఒక యూజర్ లెవెల్ థ్రెడ్కి ఒక కెర్నల్ లెవెల్ థ్రెడ్ ఉంటుంది. అదే ఒక యూజర్ లెవెల్ థ్రెడ్కి n యూజర్ లెవెల్ థ్రెడ్స్కి n కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ కనుక లింక్ అయి ఉంటే ఇది మెనీ టు మెనీ లింకేజ్ అనమాట ఇది. ఆల్సో మనకి ఇలాంటి చాలా లింకేజ్. సో ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్ ప్రాసెస్ చేయాలి అంటే అక్కడ కెర్నల్ లెవెల్ థ్రెడ్ అనేది ప్రాసెస్ చేస్తుంది, ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్ ప్రాసెస్ చేస్తే సేమ్ అదంతా ఒక యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ ఎలా అయితే ఆపరేట్ అవుతాయో, యూజర్ మోడ్ ఒక కెర్నల్ మోడ్ కాంటాక్ట్ మన సిస్టమ్ కాల్ అంటాం కదా. సో సిమిలర్గా మొత్తం అంతా కూడా ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్ ఉంటుంది, ఇక్కడ కెర్నల్ లెవెల్ థ్రెడ్ ఉంటుంది, అంతే తేడా. యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ అని నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాంట్లో సేమ్ డిట్టో థ్రెడ్స్ తీసుకొచ్చేసాను అంతే. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ స్విచ్చింగ్ నీడ్స్ ఇంటరాక్షన్ విత్ ఓఎస్, థ్రెడ్ స్విచ్చింగ్ నీడ్ ఇన్ కేస్ ఆఫ్ కేఎల్టీ అదర్స్. థ్రెడ్ స్విచ్చింగ్లో వచ్చేసి మనకి చాలా సింపుల్. యూజర్ లెవెల్ థ్రెడ్స్ అయితే కెర్నల్ లెవెల్ పర్మిషన్స్ అక్కర్లేదు మనకి. సో మనకి నార్మల్గా కెర్నల్ లెవెల్ పర్మిషన్స్ అక్కర్లేదు యూజర్ లెవెల్ థ్రెడ్స్ స్విచ్ అవ్వాలంటే. సో యూజర్ లెవెల్ థ్రెడ్స్ మనకి సింపుల్ టాస్క్లు ఏమైనా ఉంటే కనుక ఈజీగా స్విచ్ అయిపోయి వర్క్ చేయొచ్చు అనమాట. సో if one process is blocked, then no other process can execute until first process is unblocked. ఇది ప్రాసెస్కి సంబంధించింది. థ్రెడ్ అయితే అలా కాదు, థ్రెడ్ బ్లాక్ చేసినా కూడా ఇంకొక థ్రెడ్ అని రన్ అవ్వదన్నమాట. సో యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ గురించి అర్థం అనుకుంటున్నాను. మనము సిస్టమ్ కాల్స్, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సిస్టమ్ కాల్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేయడం కంటే ఐ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.